ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ శాస్త్ర పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా కళ్యాణం నిర్వహించారు. కాగా స్వామివారి కళ్యాణానికి మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. హేమచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. క్షేత్రాల్లో ఒక క్షేత్రమైనటువంటి మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీస్వామి దేవస్థానం ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క కళ్యాణాన్ని పౌర్ణమి నాడు జరిగే ఈ కళ్యాణాన్ని అనుసరించే బ్రహ్మోత్సవాలు ప్రారంభమైతే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇక్కడ సప్తాంతిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాలుగా ఇక్కడ జరుగుతాయి. అలాంటి బ్రహ్మోత్సవాలకు మన 8వ తారీఖు నాడు అంకురార్పణ జరిగింది. తర్వాత రోజున గరుడాదివాసం, తర్వాత ధ్వజారోహణ, నిన్నటి రోజున ఎదుర్కోలు కార్యక్రమం చేసుకొని ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణం తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మనకు 17వ తారీఖు వరకు కూడా జరుగుతాయి. అట్లాగే రేపటి రోజున స్వామివారికి రథోత్సవం, ఎల్లుండి వేదాశీర్వచనం సదస్యం అనే కార్యక్రమం ఉంటుంది. వేదాశీర్వచనం, ఆ తర్వాత రోజు తెప్పోత్సవం, దోపోత్సవం, చివరి రోజున నాగవల్లి చక్రస్నానం, అలాగే సాయంకాలం పుష్పయాగం, ద్వాదశ ఆరాధనలు, ద్వాదశ ప్రోక్షణలు, పుష్పయాగం, మహాకుంభ ప్రోక్షణతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా పరిసమాప్తి అవుతాయి. అలాగా ఈ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఈ యొక్క స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరిగింది. కొన్ని వేలాది మంది భక్తులు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. వారందరూ కూడా హేమాచల శ్రీ లక్ష్మీ స్వామి వారికి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.